పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మీ దగ్గర ఇప్పుడు తీసుకురావచ్చో లేదో, రాజశేఖర్గా అప్పుడు వచ్చిన ఇష్యూ, తారా చౌదరితో వచ్చిన ఇష్యూ ఏంటి అసలు? దాని నుంచి మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అక్కడ ఏం వచ్చింది ఇష్యూ? అక్కడ ఆమె లీక్ చేసిన పేర్లు మీది అన్నట్టుగా ఇండైరెక్ట్గా. లేదు, వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకుందంట అమ్మాయి. నాతో తీసిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. దాని గురించి అడిగినప్పుడు ఎస్ నా రాజశేఖర్ గారు బాగా తెలుసు అని. నన్ను వచ్చి కలిసింది అమ్మాయి ఎన్నోసారి. అంతకుముందు వచ్చి నాతో ఫోటో తీసుకుంది. అలాగే తెలుసు అమ్మాయి. అంతవరకే నాకు అమ్మాయికి పరిచయం. అండ్ ఇంకో రోజు ఎలా కలవడానికి కలిసామంటే, ఆవిడ కాపురం ఉన్న చోట్ల రెంటల్కి ఓ చోటు ఉండింది. ఓకే, అదే బిల్డింగ్లో వేరే అనదర్ పోర్షన్. ఆ పోర్షన్ రెంటల్కి నేను జీవిత వెళ్ళినప్పుడే అమ్మాయిని మళ్ళీ అక్కడ కలవడం జరిగింది. అమ్మాయి అదే పక్క పోర్షన్లో అమ్మాయి ఉండింది. సో అలా కలిసి అంతవరకు కలిసినామంతవరకు ఇంకేం లేదు. ఓకే, బట్ దాని ఏదో నాకు తారా చౌదరి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మాట్లాడారు. అలా సపోజ్ ఉన్నా కూడా నేనే సిగ్గుపడను, ఉంది అని చెప్పేస్తాను. నాకు భయం కూడా లేదు. భయపడాలంటే జీవితానికి భయపడాలి. ఓకే, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేవు. సో నాకు దానికి అంతవరకే. తారా చౌదరి నాకు ఏం మాట్లాడారు అప్పుడు? నేనే మాట్లాడి నాకు లేదు అంటే నేను రాముడు కాదు. అదే అర్థమైంది. తారా చౌదరి విషయంలో కాదు, నేను రాముణ్ణి కాదు. తారా చౌదరికి నాకు ఏం సంబంధం లేదు. రాముణ్ణి అందులో నేను తారా చౌదరి విషయంలో నేను రాముణ్ణి. ఓకే, కానీ నేను నిజంగా రాముణ్ణి కాదు. రాముణ్ణి కాదంటే ఎలా అంటే నాకు జీవితాతో మాత్రమే నాకు కొన్ని వేరే లవ్వులు ఉండింది. అలా అంటే బిఫోర్ ఓకే, తర్వాత కొన్ని యాక్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. మీ ఇండస్ట్రీలో ఒక వర్గం, ఒక రూమర్ అయితే మీ మీద ఎప్పుడు ఉంటుంది, రాజశేఖర్ పెద్ద శృంగార పురుషుడు అని. అలా ఎప్పుడు ఉండదు. నేను రాముణ్ణి కాకుండా పోయిన సంభవాలు ఒకటో రెండోనే అయి ఉండొచ్చు తప్ప అంత నేను కృష్ణుడిని కాదు. అదే మళ్ళీ కృష్ణుడు అంటే మల్టిపుల్ అలా కాదు. ఓకే ఓకే. జీవిత గారు ఒక మా ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు కదా, తను తప్పేం కాదన్నట్టుగా చెప్పారు ఒకసారి. స్వప్న ఇంటర్వ్యూ అనుకుంటా, ఐ థింక్. నువ్వు చెప్పారు నాకు. ఇప్పుడు ఈ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీద, అంటే అది టాప్ నా ఇంటర్వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ దాంట్లో ఆ రోజు నిజంగా మీ విషయంలో నేను బాధపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో అవతల సైడ్ పార్టీ ఎవరో నాకు తెలియదు, బట్ వాళ్ళని మిమ్మల్ని టార్గెట్ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్స్ కానీ, మిమ్మల్ని ఒక దోషిలా నిలబెట్టి మాట్లాడే పద్ధతి కానీ నిజంగా నాకు నచ్చలేదు. అక్కడ ఎందుకు అలా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఏంటంటే రియల్గా జరిగింది అవేళ ఏం జరిగిందంటే, ఇంట్లో నేను ప్రవీణ్ సత్తారు జీవిత కూర్చొని ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రమోషన్ గురించి మాట్లాడుతుంటే నాకు కొంచెం నేను ఓల్డర్ జనరేషన్ కదా, నేను చెప్పింది ఇదంతా ఇప్పుడు పనికిరాదండి, ఇప్పుడంతా మన సోషల్ మీడియానే ఎక్కువ. నేనేం చెప్పాను, బిఫోర్ జనాల మధ్యన వెళ్దాం నాకు అలా ఎక్కువ దాని గురించే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను. వీళ్ళు జనాల నువ్వు నేరుగా వెళ్ళేది కవరేజ్ తక్కువనే ఉంటుంది, మీరు సోషల్ మీడియాలో వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వెళ్దాం ఆఫ్టర్ రిలీజ్ వెళ్దాం అన్నట్టు ఇలాంటి డిస్కషన్లో నన్ను జీవిత నేను ఎప్పుడో చెప్పిన తర్వాత నువ్వు చెయ్యట్లేదు, నేనేం చెప్పినా నువ్వు అది వద్దు అనేస్తున్నావు అన్నట్టు నాకు చిన్న కోపం. ఆ కోపంతో నేను బయటికి వెళ్ళాను. బయటికి ఏమి అనుకుని వెళ్ళానంటే, వెళ్ళినప్పుడు కరెక్ట్గా మా గేట్లో ఒక కారే పడుతుంది. 3 కార్లు ఉండింది. 3 కార్లో లాస్ట్ ఉన్న కారు వచ్చి పాత ల్యాండ్ క్రూజర్ బండి.
అది అప్పుడే రిపేర్కి వెళ్ళి ఆవేళనే వచ్చింది. ఓకే. ఈ దాంట్లో ఎక్కి నేను ఫస్ట్ ఏంటంటే ఇంకొకటి ఆవేళ జరిగింది ఏంటంటే మ్యాప్ ఇంట్లో మ్యాప్ పెట్టమని అడుగుతూ ఉన్నాను. మ్యాప్ అంటే అర్థం కాదు. మన ఏపీ అండ్ తెలంగాణ మ్యాప్. ఓకే ఓకే ఓకే. నేను టూర్ దీనికోసం ప్లాన్ చేయడానికి ఎటు స్టార్ట్ చేసి ఎటు వెళ్దామని మ్యాప్ పెట్టమని చెప్పాను జీవితకి. ఆర్ట్ డైరెక్టర్కి చెప్పాను. వీళ్ళిద్దరూ మర్చిపోయారు. ఎందుకు పెట్టలేదు టూర్ ప్లాన్ చేయడానికి, నేను ఎన్నిసార్లు చెప్పినా పెట్టట్లేదు అన్న ఇదో ఒక కోపం, ప్లస్ ఆ ప్రమోషనల్ జస్ట్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ కోపం. ఈ కోపంతో ఏం చేశాను, నేను చిన్నమ్మాయిని శివాత్మిక నేను కారు ఎక్కగానే స్ట్రైట్గా వచ్చింది, కారు ఎక్కింది. ఎక్కితే దాంట్లో నేను కారు నడుపుతూ ఉన్నప్పుడు అప్పుడు నేను ఏంటంటే మా మదర్ చనిపోయారు కదా, చనిపోయిన దానివల్ల నేను ఎక్కువ బాధపడుతున్నా, గిల్టీ ఫీలింగ్లో ఉన్నానన్న దానికోసం నాకు మార్నింగ్ ఒక ట్యాబ్లెట్, ఈవినింగ్ ఒక ట్యాబ్లెట్, నైట్ 2 ట్యాబ్లెట్స్ యాంటీ డిప్రెసివ్ ట్యాబ్లెట్స్ వేసుకోమన్నారు. దాంట్లో నేను సపోజ్ టు టేక్ లోనాజెప్ అన్న ట్యాబ్లెట్ నేను తీసుకోవాలి ఈవినింగ్ 5 o'clock. ఓకే. అండ్ నైట్ వేరే ఇది తీసుకోవాలి. అండ్ మార్నింగ్ జోవియల్ అని ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి, జోవియల్, లోనాజెప్. అండ్ నైట్ వచ్చి లోరావెల్ 2 milligrams. అండ్ వాట్ ఎల్స్ జీవిత? ఒలాగ్రెస్. ఈ టాబ్లెట్ నేను తీసుకోవాలి. దిస్ ఈజ్ ద సైకాట్రిస్ట్ నాకు రాసి ఇచ్చింది. నేనేం చేశాను, మా అమ్మాయిని తీసుకుని నేను మా కార్లో నేను వెళ్ళి నేనే మ్యాప్ తీసుకుంటాను, మీరేం అవసరం లేవు అని వెళ్ళి కార్లో ఎక్కాను. ఎక్కి కార్ సైడ్ చేసేటప్పుడు మా అమ్మాయికి వచ్చింది, నేను వస్తా డాడీ అంది. సరే రా ఎక్కువ అని మా చిన్న అమ్మాయిని తీసుకున్నాను. తీసుకుని స్ట్రైట్గా మ్యాప్ కోసం వెళ్తే ఆవేళ హాలిడే. ఓకే. ఆవేళ సండే అనుకున్నా, సండేనా? సండే హాలిడే. సో కొట్లు లేవు. సరే తిరగా ఇంటికి వచ్చి మా అమ్మాయిని దింపేసి నేను అక్కడ నాకు మధ్యలో నాకు ఇంటికి రావాలని అనిపించలే, చెన్నైకి వెళ్ళిపోతాం అన్నట్టు నా ఫీలింగ్. సో నేను స్ట్రైట్గా ఎయిర్పోర్ట్ వెళ్ళాను. నా బ్యాగ్ టచ్అప్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, మెడిసిన్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, ఇది ఎప్పుడు నాతో ఉంటుంది. సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కుతామా వద్దా అన్నట్టు ఎయిర్పోర్ట్ లోపల వెళ్ళకుండా ఆ బయటనే ఆ రౌండ్ టర్న్ ఉంది కదా, అంతవరకు వెళ్ళేసి తిప్పుకుని సరే వద్దు, మన చెన్నై వెళ్ళి ఏం చేయపోతాము, ఈ కోపానికి, జీవితపైకి ఉన్న కోపానికి అక్కడ వెళ్ళి ఉండి పని జరగదు, సినిమా పనులు ఉన్నాయి, సో ఏం చేద్దాం, మన కోపం తగ్గడానికి నైట్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ కూడా వేసుకుంటాం అని లోనాజెప్ ఒకటి ఎక్స్ట్రా వేసుకుని నైట్ వేయాల్సిన ట్యాబ్లెట్ కూడా వేసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రూట్ ఉంది కదా, రాజేంద్ర నగర్ రూట్లో దాంట్లో ఏదో వచ్చి అత్తాపూర్ రూట్లో వస్తూ ఉన్నప్పుడు ఒక చోట్ల ఆపి నేను ఐ వాంటెడ్ టు స్మోక్ అ సిగరెట్, స్మోక్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే ఇద్దరు వచ్చి ఫోటో తీయాలని వచ్చారు. నేను పీస్ఫుల్గా నేను స్మోక్ చేయడానికి వదలకుండా వాళ్ళు వచ్చేది చూసి నేను బండి తీశాను, ఫోటో అన్నారు. ఫోటోతో లేదమ్మా, నేను ఐ వాంటెడ్ టు స్పెండ్ టైం లోన్లీగా. నెక్స్ట్ నేను స్టాప్ చేసిన చోట్ల మళ్ళీ వచ్చి ఎవరో అడిగారు, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండింది. ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను ఆపిన తర్వాత ముందు వచ్చి ఈయన బండి వచ్చి ఆపారు. ఓకే. ఆపినప్పుడు నేను మళ్ళీ బండి తీసేటప్పుడు ఇటు టర్న్ అయ్యేప్పుడు ఇది ఫస్ట్ నాకు ఈ ట్యాబ్లెట్ అంతా అప్పుడు ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. ఓకే. ఓకే. సో నాకు డ్రౌసీనెస్ కొంచెం ఎక్కువైంది. నేను బండి తీసేటప్పుడే నేను చెప్పాను, రిపేర్కి వెళ్ళి వచ్చిన బండి 2 పెడల్ కొట్టితేనే బ్రేక్ ఆగుతుంది, అది ఆయిల్ ఏదో తక్కువ ఉందో ఏదో సమ్ మిస్టేక్. ఇది నేను నా చిన్నమ్మాయికి చెప్పేసి నేను డ్రాప్ చేసేప్పుడే అమ్మాయి కూడా తెలుసు, నేను ఎప్పుడు 2 పెడలు తొక్కాలి, బాగాలేదు అన్నట్టే అనుకున్నా.
సో అక్కడ ఏమైంది, ఈ డ్రౌసీనెస్ ఒకటి, నేను వేసుకున్న ట్యాబ్లెట్ డ్రౌసీనెస్ ఒకటి వాళ్ళు పక్కన వచ్చి ఆపేసింది. టర్న్ చేసేప్పుడు గుద్దేశాను. గుద్దేస్తే అక్కడ వచ్చి నాకు తెలియదు, ఆయన కూడా ఫోటో కోసం అడిగి నేను లేదన్నానో లేదో తెలియదు. ఆయనకు వచ్చి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నీ అడిగారు. పోలీసుని పిలిచారు. పోలీస్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని చూశారు. బికాస్ ఐ వాస్ నాట్ డ్రంక్, ఐ వాస్ విత్ ద ట్యాబ్లెట్స్ కాబట్టి ఆ డ్రౌసీనెస్ వల్ల లేదు. ఇదే నేను వాళ్ళకు చెప్పాను. తర్వాత జీవిత ఫోన్లో మాట్లాడినప్పుడు ఏం జరిగింది, జీవిత ఫోన్లో మాట్లాడినప్పుడు జీవిత చెప్పింది, ఇలా వాళ్ళ మదర్ గారు పోయారు, ఆ బాధల్లో ఏదో కోపడుతూ వెళ్ళి ఆయన కొంచెం డ్రౌసీగా ఉన్నారంటే నాట్ బికాస్ ఆఫ్ ద డ్రింక్స్, స్లీపింగ్ పిల్ వల్ల అయ్యి ఉండొచ్చు అని చెప్పితే ఆయన ఓనర్ ఎవరి కారును గుద్దానో ఆయన్నే వచ్చి నన్ను ఓకే సరే మీడియాతో వస్తుంది మా ఇంటికి రండి అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కాఫీ టీ ఇచ్చి నన్ను పంపించారు. ఓకే, ఇది జరిగింది. సో నథింగ్, అది చిన్నదాన్ని పెద్ద చేశారు. అందులో ఉన్న నేను అది నాకు చూపించారు. చూస్తే నేను ఏదో డ్రౌసీగా తాగేసినట్టే అనిపిస్తుంది కానీ బికాస్ ఆఫ్ దీస్ ట్యాబ్లెట్స్. అండ్ డైలీ నేను తీసుకుంటున్నా. నిన్న అర్థమైంది, అది క్లియర్గా అర్థమైంది. చూడండి, అదే దట్ ఈస్ మై టచ్అప్ బ్యాగ్. ఇంకోటి మెడిసిన్ బ్యాగ్ ఉంటుంది, అది అందులో ఆ ట్యాబ్లెట్స్ ఉండేది చూపించు. అదే ఇది బ్యాగ్ ఎప్పుడు ఉంటుంది ఈ క్లారిటీ మీరు ఇప్పటివరకు ఇవ్వలేదు కదా, ఇదే ఫస్ట్. సో దీస్ ఆర్ ద ట్యాబ్లెట్స్. దిస్ ఇస్ జోవియల్, ఇది వచ్చి లోరావెల్ కదా, లోరావెల్. ఇది లోనాజెప్. ఇదంతా యాంటీ డిప్రెసెంట్, బట్ ఇదంతా డే టైంలో తీసుకోవాల్సింది జోవియల్. అండ్ ఇది అది నైట్ టైం తీసుకోవాల్సింది, నేను బెడ్ టైం తీసుకోవాల్సింది ఎర్లీ తీసుకున్నా. అందువల్ల కొంచెం డ్రౌసీనెస్. ఇప్పుడు కూడా నేను ఐ హ్యావ్ టేకెన్ లోనాజెప్. ఓకే, బట్ అది వచ్చి ఇట్ వోంట్ మేక్ యూ స్లీప్, బట్ ఇట్ విల్ ఎమోషనల్గా అవ్వకుండా చూసుకుంటుంది. బట్ ఇదంతా తెలియని వాళ్ళకి అక్కడ చూసే ఖచ్చితంగా తాగి ఉన్నానా అన్నట్టే అనిపిస్తుంది. వాళ్ళు నా కెమెరాలనే వాళ్ళు టెస్ట్ చేసేది కూడా ఉంటుంది కదా, లేదా? అవును. అంటే మీకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మళ్ళీ మీ డాటర్ కూడా చిన్న యాక్సిడెంట్. అది ఏమీ లేదు సార్, మా డాక్టరే బండిలో లేదు. అదేం జరిగింది నాకు సరిగ్గా తెలియదు. బట్ జీవిత చెప్పింది ఏంటంటే వీళ్ళేదో బండిలో ఫస్ట్ వెళ్ళినారు. వెళ్తే అది బండి ఏదో అక్కడ ఆగిపోయింది. అదే బండి సరిగ్గా రిపేర్ చేయకుండా వచ్చింది సార్ అది. ఆ బండి మళ్ళీ వెళ్ళేటప్పుడు స్టీరింగ్ రైట్కి వెళ్ళిపోయి వాడు బ్రేక్ చేస్తుంటే రైట్కి వెళ్తూ బ్రేక్ అయ్యి సైడ్ లో కార్ని లైట్గా అట్లా గీసుకుంది అనమాట. ఆబ్వియస్ గా ఓనర్స్ బయటకు వచ్చి నడుస్తుంటే నేను శివాని వేరే చోటు ఉన్నాం. సో హీ కాన్ అంటే ఓనర్స్ దే వర్ ఎల్లింగ్ అనమాట. సో దెన్ నేను అన్నపూర్ణ వాళ్ళతో సమ్ సీరియస్ వి టాకింగ్ మూవీ శివాని ఆన్సర్ ద కాల్. వాళ్ళు ఇట్లా కానిస్టేబుల్స్ ఏదో వచ్చి మాట్లాడితే ఇట్లా జరిగిందమ్మా అనే నో ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం అని చెప్పి వాళ్ళకి ఏముంది మనం అది ఎంత రిపేర్ చేయించేసి ఇచ్చేద్దాము. నువ్వు ఆ మెకానిక్ ఓకే మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి. నాకు స్టోరీ తెలియదు ఇది. యాక్చువల్గా మా దగ్గర టామ్ అని వర్క్ చేస్తారు. ఈ వర్క్స్ అతను హీ టుక్ దట్ కార్, సేమ్ కార్ రాజశేఖర్ గారు. అది యాక్చువల్గా వాడు సరిగ్గా రిపేర్ చేయకుండా ఇచ్చేసాడు వాడు ఆల్మోస్ట్ కార్ పెట్టుకొని. ఈయన అప్పుడే అన్నారు కూడా బ్రేక్స్ కొంచెం సరిగా పట్టలేదు, స్టీరింగ్ ఇదిగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది అంటూ ఉన్నారు. సో మీరు మా ఇంటి వెనక రోడే కదా, అసలు పెద్ద ట్రాఫిక్ కూడా లేదని వేరే బళ్ళు లేకపోతే అక్కడ తీసుకున్నాడు. వాడు స్పీడ్ బ్యాక్ అనేది ఇట్లా వచ్చి స్టీరింగ్ స్టక్ అయిపోయింది రైట్ సైడ్. హీ వాస్ నాట్ గోయింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అనమాట. సో హీ వాస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ఇట్, బ్రేక్ చేశాడు. బట్ అది వెళ్ళి సైడ్ అట్లా రైట్ కి వెళ్ళి రోడ్ సైడ్ పార్క్ చేసిన ఒక కార్ ని గీసుకుంది, ఇట్లా అలా గీసుకొని ఆగింది. సో హౌస్ ఓనర్స్ వాళ్ళు బయట పార్క్ చేస్తున్నారు అనమాట, నో పార్కింగ్ ఏరియా యాక్చువల్గా. బయట వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి అనడం మొదలు పెట్టి గొడవ చేస్తే వీళ్ళు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పుడు నేను కానీ మేము అన్నపూర్ణ స్టూడియోస్ వర్క్ వెళ్ళాం, ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో శివాని నువ్వు ఆన్సర్ చేయ కావాలంటే షీ స్టార్టెడ్ టాకింగ్ టు దెమ్.
Okay. ఇలాగేం లేదండి బై మిస్టేక్ ఇట్లా జరిగింది, కావాలంటే చెక్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు, కారు అది స్ట్రక్ అయిపోయింది, తర్వాత అది మేము రిపేర్కి డబ్బులు అంటే సరే ఇచ్చేస్తాము, మీకు ఏదైతే అది రిపేర్కి ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం, మా ఇల్లు ఇక్కడ ఇదంతా చెప్పింది. తర్వాత వాళ్ళు కూడా వదిలేసారు, మామూలుగా కారు ఇంటికి వచ్చేసింది, తర్వాత వాళ్ళు రిపేర్కి ఇచ్చారు, ఏదో చెప్తా ఉన్నారు, ఓకే అన్న వాళ్ళు అయిపోయింది. బట్ ఇది జరిగినప్పుడు అటు రోడ్లో ఎవరో మీడియా వాళ్ళు వెళ్ళారంట, వాళ్ళు ఆపి ఇది రాజశేఖర్ గారి కారు ఏంటో ఆయన అడిగారు, ఆమెను అడిగితే ఏం లేదు సార్ చిన్న ఇదైందే అని చెప్పి అప్పుడు శివాని మాట్లాడుతున్నారు ఈ ఫోన్లో, శివాని మేడంతో మాట్లాడుతున్నారు అది ఇదనగా వాళ్ళు ఇంకేదో శివాని ఏదో చేసి ఇదైంది శివాని అంటే ఏం రాయలేదండి, యాక్సిడెంట్ అయింది. అయ్యో రాశారు ఏంటి 30 లక్షల కార్ అది 2 days అయింది కొని, ఆ ఓనరు 2 days అయింది. వెబ్లో మీడియాలో రాసింది ఏంటంటే 30 లక్షల కార్ అది 2 days అయింది కొని, ఈ 30 లక్షల ఖర్చు మాకు మా కారు ఇచ్చేయండి మాకు కొత్తది, దాని నష్టపరిహారము 20 లక్షలు అన్నట్టుగా ఉంది అది. సో అయితే నష్టపరిహారం పే చేసినట్టు వచ్చింది కదా, ఏమార్చారని రాలేదు కదా. లేదు యాక్సిడెంట్ అసలు ఏం జరగలే. మా అమ్మాయికి నాకు నెక్స్ట్ డే కొందరు మెసేజ్ వాట్సాప్లో పంపిస్తే అయ్యో వాట్ హ్యాపెండ్ యూ అండ్ శివాని, ఏదో శివానికి దెబ్బ తగిలిందంట అన్నట్టు, మీకు యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్గా వస్తుంది ఇలా మెసేజ్లు. ఏంటి శివానికి అయ్యింది అంటే ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏది జరిగింది ఏంటో కరెక్ట్గా తెలుసుకోకుండా వాళ్ళకి నచ్చింది రాసి న్యూస్ల పట్ల మేము ఇప్పుడు అలాగే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ తారా చౌదరి నుంచి అన్నీ ఇప్పుడు ఏంటంటే హిట్స్ కోసం వాళ్ళకి వ్యూస్ కోసం డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి అన్నీ రాస్తున్నారు. అదే దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే పర్వాలేదు, తప్పు చేయని విషయాలనే ఇంతవరకు వాళ్ళు రాశారు, తప్పు చేసిన విషయాలనే మనం తప్పించుకున్నామని. సరే తప్పు చేసిన విషయాలండి ఇక్కడ బయట పెట్టండి. సరే అదే ఇది సహజమైపోయిందండి, దీన్ని ఆపుకోవాలి, మీడియానే ఆపాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం మనసాక్షితో హార్ట్తో పనిచేస్తే మంచిది, అందరు మైండ్తో పనిచేస్తున్నారు. అందరికీ అన్ని ఇష్యూస్ ఉంటాయి, దిస్ ఇస్ సంథింగ్ అంటే లైట్గా చెప్తున్నారు. నాకైతే సచ్ కైండ్ ఆఫ్ అంటే సవాళ్ళ మీద డబ్బులు వేసుకున్న రకం ఇట్లాగా సో కాల్డ్ స్మాల్ ఛానల్స్ వాళ్ళంతా దానికెళ్ళి సవాళ్ళ మీద డబ్బులు వేసుకుంటే బెటర్. దేనికంటే పాపం రా చాలా ఎంతమంది కిడ్స్ లైక్ సఫరింగ్ నాట్ ఫర్ us ఫర్ ఎనీబడీ. చాలా దీనివల్ల డ్యామేజ్ జరిగేది కూడా ఎంతో మంది డ్యామేజ్ జరుగుతుంది. తెలియదు చాలా మంది దే స్టార్ట్ బిలీవింగ్ వాట్ ఎవర్ దే రైట్. See, this is the personal lives of everybody. Why they will bring it to light? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికి లేదు వెనక్కి కడుక్కోవడానికి 100 ఉన్నాయి అన్నారు. నువ్వు నీది ముందు నువ్వు చూసుకో, మిగిలిన ఎందుకంటే దెర్ ఈస్ అన్ ఇష్యూ, దెర్ ఈస్ అ థింగ్ సంథింగ్ టు బి రిటర్న్, ఓకే యూ డూ ఎనీథింగ్, వేర్ ఓపెన్. అలాగే మీరు మేము మంచి చేస్తున్నాం, మీరు సంతోషపడతాను, సరే నువ్వు మంచి రాయలేదు మానే, అది కూడా జరిగేది జరుగుతుంది, అందుకని నువ్వు ప్రతిదీ రాస్తావా? కాళ్ళు జారి పెడితే తప్పు. సెలబ్రిటీస్ అంటే అందరి లైఫ్స్ లాగే సెలబ్రిటీస్ లైఫ్స్ కూడా ఇట్స్ లైక్ టూ మచ్ అంటే టూ మచ్ నాట్ ద వర్డ్. ఐ డోంట్ నో, గవర్నమెంట్ ఆల్సో షుడ్ యాక్ట్ ఇంటూ ఇట్. మన ఇప్పుడు జపాన్లో లేదు, ఒకటి తప్పు కావాలని రాసే వాళ్ళపైగా యాక్షన్ తీసుకునేలా ఉండాలి, లాస్ ఉండాలి, అండ్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే రాంగ్ థింగ్స్ పాపం త్రిషాని బేతింగ్ సీన్ నుంచి అంతా ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఇలా అందరినీ ఎంతమంది హీరోయిన్స్ని ఎంత డ్యామేజ్ చేసి ఉన్నారు. దట్ అండ్ ఆల్ వెరీ వర్స్ థింగ్స్. చాలా చీప్ ఈవెన్ అబౌట్ రష్మి గురించి లేకపోతే ఇంకొకరి గురించి మాట్లాడితే మాట్లాడండి. ఆ రష్మి స్టోషన్ మాట్లాడుతుంది, దానికి లిబర్టీ కూడా లేదా, కాన్ షీ టాక్ వాట్ షీ లైక్స్ అండ్ వాట్ షీ వేస్, దట్స్ హర్ విష్. తనేమో వచ్చి పబ్లిక్ ప్రాబ్లం చేస్తే మీరు మాట్లాడండి. టూ మచ్ అనమాట. సంథింగ్ యూ గెట్ ఇన్ టు పబ్లిక్, యూ రైట్ ఇట్ ఫైన్, యూ గెట్ ఇన్ టు యువర్ పర్సనల్ స్పేస్ అండ్ దాని గురించి కూడా దానికి హెడ్డింగ్లు పెట్టి రావడం అనేది ఎవరికైనా సరే జీవిత. అప్పుడు మనం దాన్ని డీసెంట్గా చెప్పేద్దాం, మైండ్తో రాయకుండా హార్ట్తో రాయమని రిక్వెస్ట్. ప్రతి విషయం ప్రతి మనిషి ఇప్పుడు అదే రాసే వాళ్ళు ఏం ఆలోచించాలి, ఇదే మనకు జరిగితే మనకు ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచిస్తే జరగదు. అది ఆలోచించి కొంచెం సంపాదించండి, బట్ నాట్ ఇన్ దిస్ వే. ఇంకొకరు హర్ట్ చేసి, ఇంకొకరిని చంపి, ఇంకొకరిని బాధ పెట్టి
ఎస్